అందరూ సమైక్యతతో పురోభివృద్ధిని సాధించడానికి కావలసిన వ్యవస్థని శంకరాచార్యుల వారు చేసినటువంటి పర్యటన సాధ్యం చేసింది. వారి యొక్క వాదనలు సాధ్యం చేశాయి. అంటే అది పిడివాదం కాదు, అర్థం లేని వాదం కాదు. పరమ ప్రేమతో అవతల వారు దోషముంటే తెలుసుకుని దిద్దుకునేటట్టు చెప్పగలిగిన మాతృహృదయం. అది శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం. అందుకే ఆయన అంటారు, శంకరాస్ ప్రొఫౌండ్ ఫిలాసఫీ రేడియేటెడ్ ద ఎటర్నల్ ట్రూత్ దట్ బ్రహ్మన్ అండ్ జీవా ఆర్ వన్ అండ్ ద సేమ్. శంకర భగవత్పాదులు తీసుకొచ్చి ప్రచారం చేసినటువంటి వేదాంతర్గతమైన జీవునకు బ్రహ్మమునకు భేదము లేదు, ఇద్దరూ ఒక్కటే అన్న అద్వైత సిద్ధాంతం ఏది ఉన్నదో అది నిజానికి సత్యం విషయంలో ప్రకంపనలు సృష్టించి అందరూ కూడా పరమసత్యాన్ని తెలుసుకోవడానికి మార్గాన్ని సుగమం చేసింది. He taught that all men irrespective of caste or creed can experience reality by lifting the veil of Maya and Avidya which surrounds man. అది మహానుభావుడి యొక్క గొప్పతనం. శంకర భగవత్పాదులు చెప్పినది ఏమిటి అంటే, కులంతో, మతంతో, శాఖతో ఏ విధమైన అడ్డుగోడలతో సంబంధం లేకుండా ప్రతి మనుష్యుడు కూడా మాయా అనబడేటటువంటి విషయాన్ని తెలుసుకుని తద్వారా మాయను అధిగమించి లోకంలో పరమసత్యం ఏదుందో దానిని చేరుకోవచ్చు. దానికి కులం అడ్డు కాదు, దానికి జన్మ అడ్డు కాదు, దానికి శాఖ అడ్డు కాదు, దానికి లింగ వివక్ష లేదు. అందరూ కూడా సాధనతో మాయను అధిగమించి పరమసత్యాన్ని చేరుకోవచ్చు. ఎంత గొప్ప సమత్వం కలిగిన వారు! ఆయన కన్నా గొప్పగా సమత్వం గురించి మాట్లాడిన వారు ఉన్నారా? ఆయన కన్నా గొప్పగా జగద్గురువుగా అందరినీ చేర్చవలసిన లక్ష్యాన్ని చేర్చడంలో కృతకృత్యులై సమతాభావాన్ని ఆవిష్కరించిన మహాపురుషులు ఉంటారా? అది శంకరాచార్యుల వారంటే. నా మాట కాదు, భారత రాష్ట్రపతి చేసిన మహావిద్వాంసుడు చెప్తున్నటువంటి మాట. ఇంకొక్కసారి చదువుతాను, బాగా వినండి. He taught that all men irrespective of caste or creed can experience reality by lifting the veil of Maya and Avidya which surrounds man. ఎవరు అందరినీ సమానంగా చూసింది? ఎవరు అందరినీ ఉద్ధరించాలని తాపత్రయపడిన కరుణామూర్తి? చరిత్ర అసత్యము కాదుగా, సాధించిన విజయములు అసత్యములు కావుగా, మహాత్ములు మాట్లాడిన మాటలు అసత్యములు కావుగా, వేదమంతటినీ ప్రమాణంగా తీసుకుని మాట్లాడి అందరినీ ఉద్ధరించిన జగద్గురువులు శంకర భగవత్పాదులు. యాజ్ ఏ పరివ్రాజక, an itinerant traveler throughout the length and breadth of our country, he propagated his message of peace and harmony, oneness and unity, equality and brotherhood. ఆయన ఒక పరివ్రాజకుడిగా, ఒక సన్యాసిగా భారతదేశాన్ని అంతటినీ పర్యటించడానికి అవకాశం ఉంది. ఒక గృహస్థు చేయలేడు, బ్రహ్మచారి చేయలేడు, వానప్రస్థు చేయలేడు. ఒక సన్యాసిగా ఆయన యావత్ భారతదేశాన్ని పర్యటించి తద్వారా తన యొక్క సందేశాన్ని కోటాను కోట్ల మంది ప్రజలకు వినిపించి తద్వారా ఆయన సాధించిన అద్భుతం ఏది అంటే పీస్ అండ్ హార్మోనీ, శాంతిని, సమైక్యతని, అట్లాగే వన్నెస్ అండ్ యూనిటీ, మనం అందరం ఒకటే అన్న భావన, సమైక్యతని, ఈ రెండిటిని, ఈక్వాలిటీ అండ్ బ్రదర్హుడ్, మన మధ్య ఏ విధమైన భేదభావాలు లేవు, మనందరం ఒక్క తల్లిదండ్రుల యొక్క బిడ్డలం కాబట్టి మనం అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం అన్న భావన బాగా లోపల నిలబడేటట్టుగా తన యొక్క పర్యటనల చేత సాధించారు. అందుకు జయ జయ శంకర, హరహర శంకర. ఆయన పర్యటన వెనక అంత గొప్పతనం ఉంది.